హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ కెరీర్ ఎగ్జామ్ మాస్టర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఇంగ్లీష్ గ్రామర్లో చాలా ముఖ్యమైన టాపిక్ అయిన టైప్స్ ఆఫ్ ప్రిపోజిషన్ గురించి తెలుసుకుందాం. లాస్ట్ వీడియో క్లాస్లో ఓన్లీ మనం ప్రిపోజిషన్స్ ఇంట్రడక్షన్ గురించి తెలుసుకుందాం. ఇప్పుడు మనం ప్రిపోజిషన్స్ గురించి తెలుసుకుందాం. సాధారణంగా ప్రిపోజిషన్ అంటే నౌన్ లేదా ప్రొనౌన్కి ఇతర పదాలతో ఉన్న సంబంధాన్ని చూపించే పదాలని ప్రిపోజిషన్స్ అంటారు. ఈ ప్రిపోజిషన్స్ అనేవి వాక్యంలో స్థానం ప్లేస్, సమయం టైం లేదా దిశ మీన్స్ మేనర్ వంటి అర్థాలను వ్యక్తపరుస్తాయి. ఇప్పుడు మనం కైండ్స్ ఆఫ్ ప్రిపోజిషన్స్ గురించి తెలుసుకుందాం. కైండ్స్ ఆఫ్ ప్రిపోజిషన్స్. Prepositions are commonly divided into 5 types. First one, simple preposition. Second one, compound preposition. Third one, double preposition. Fourth one, participate preposition. Fifth one, phrase prepositions. First one, simple prepositions గురించి తెలుసుకుందాం. Usually containing only 2 syllables. సింపుల్ ప్రిపోజిషన్స్ ఆర్ వర్డ్స్ లైక్. సాధారణంగా 2 అక్షరాల కంటే ఎక్కువ కాకుండా ఉండే చిన్న పదాలు ఈ సింపుల్ ప్రిపోజిషన్స్. ఇవి వాక్యంలో పదాల మధ్య సంబంధాన్ని చూపుతాయి. ఫర్ ఎగ్జాంపుల్, హీ కేమ్ బై ఎ కార్, ఐఎమ్ ఫ్రమ్ న్యూ జెర్సీ, హీ సాట్ ఇన్ ఎ చైర్. ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే, ఇన్ లోపల, ఆన్ మీద, అట్ వద్ద, టు కు వైపు, విత్ తో సహా, ఆఫ్ యొక్క, ఫర్ కోసం, అప్ పైకి, ఆఫ్ దూరంగా విడిగా, త్రో ద్వారా, టిల్ వరకు. ఇవన్నీ కూడా మనకి సింపుల్ ప్రిపోజిషన్ సంబంధించినటువంటి వర్డ్స్. సెకండ్ కాంపౌండ్ ప్రిపోజిషన్ గురించి టాపిక్ గురించి తెలుసుకుందాం. ఇప్పుడు కాంపౌండ్ ప్రిపోజిషన్స్ ఆర్ దోస్ ప్రిపోజిషన్స్ దట్ ఆర్ మేడ్ బై ప్రిఫిక్సింగ్ ద ప్రిపోజిషన్ టు ఏ నౌన్, an adjective or an adverb. కాంపౌండ్ ప్రిపోజిషన్ అనేవి ప్రిపోజిషన్ ముందు ఒక నౌన్, అడ్జెక్టివ్ లేదా అడ్వర్బ్ని చేర్చడం ద్వారా ఏర్పడినటువంటి అవయవాలు. ఇవి వాక్యంలో స్థానం, దిశ, సంబంధం లేదా కదలికని చూపిస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్, వర్డ్స్ తీసుకున్నట్లయితే అమాంగెస్ట్, అబౌవ్, అరౌండ్, అలాంగ్, అక్రాస్, అబౌట్, బిలో, బినీత్, beside, between, beyond, outside, within, without. ఎగ్జాంపుల్, వర్డ్స్ తీసుకున్నట్లయితే ఇప్పుడు మనం వర్డ్స్ చూద్దాం. ఎగ్జాంపుల్ వర్డ్స్తో కలిపి వర్డ్స్ చూద్దాం. ద క్యాట్ ఈజ్ జంపింగ్ అరౌండ్ ద సీట్. పిల్లి సీట్ చుట్టూ దూకుతోంది. సెకండ్ వన్, ద కార్ పుల్లుడు అలాంగ్ ద డ్రైవ్వే. ఇక్కడ అలాంగ్ అనేది మనకి కాంపౌండ్ ప్రిపోజిషన్ అవుతుంది. సో కార్ డ్రైవ్వే వెంట నడిచింది, కదిలింది. ఇక్కడ మనకి ఫస్ట్ వన్లో అరౌండ్ అనేది కాంపౌండ్ ప్రిపోజిషన్ అయితే, సెకండ్ వన్ అలాంగ్ అనేది కాంపౌండ్ ప్రిపోజిషన్ అవుతుంది. ఇప్పుడు మనం థర్డ్ వన్ డబుల్ ప్రిపోజిషన్స్ గురించి తెలుసుకుందాం. వెన్ టూ ప్రిపోజిషన్స్ ఆర్ యూజ్డ్ టుగెదర్, దే ఆర్ కాల్డ్ double prepositions. Sometimes a compound preposition is formed by joining 2 words, but unlike that, double prepositions are 2 separate words. Example, double preposition formed by 2 simple prepositions. సాధారణంగా డబుల్ ప్రిపోజిషన్స్ అనేవి 2 సాధారణ అవయవాలను కలిపి తయారు చేసినటువంటి అవయవాలని డబుల్ ప్రిపోజిషన్స్ అంటారు. ఈ డబుల్ ప్రిపోజిషన్స్ అనేవి వాక్యంలో స్థానం, దిశ లేదా సంబంధాన్ని సూచిస్తాయి మరింత స్పష్టంగా. ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే, ఆ డబుల్ ప్రిపోజిషన్స్ ఆన్ టు, అపాన్, ఇంటూ, అపాన్, ఆన్ టు, అవుట్ ఆఫ్, ఫ్రమ్ బిహైండ్, ఫ్రమ్ విత్ ఇన్,
ఇవన్నీ కూడా మనకి డబుల్ ప్రిపోజిషన్స్కి సరైనటువంటి ఎగ్జాంపుల్స్. ఈ ఎగ్జాంపుల్ సంబంధించి మనం సెంటెన్స్ తీసుకున్నట్లయితే ఫస్ట్ వన్, ద క్యాట్ జంప్డ్ ఆన్ టు ద వాల్. పిల్లి గోడ మీదకు ఎగిరింది. సెకండ్ వన్ తీసుకున్నట్లయితే హీ కేమ్ అవుట్ ఆఫ్ ద రూమ్. అతను గది నుండి బయటకు వచ్చాడు. ఇప్పుడు మన ఫస్ట్ ఎగ్జాంపుల్స్లో ద క్యాట్ జంప్డ్ ఆన్ టు ద వాల్, ఈ ఆన్ టు ద వాల్ అనేది మనకి డబుల్ ప్రిపోజిషన్ వర్డ్ అవుతుంది. హీ కేమ్ అవుట్ ఆఫ్ ద రూమ్, అతను గది నుండి బయటకు వచ్చాడు. ఇందులో అవుట్ ఆఫ్ అనే పదం అనేది మనకి డబుల్ ప్రిపోజిషన్కి సరైన ఎగ్జాంపుల్గా చెప్పవచ్చు. ఓకే, ఇప్పుడు మనం ఫోర్త్ వన్ తీసుకున్నాం, పార్టిసిపల్ ప్రిపోజిషన్స్. వర్బ్స్ దట్ యాక్ట్ యాజ్ ఎ ప్రిపోజిషన్ యూజువల్లీ ఎండ్ ఇన్ ఐఎన్జి అండ్ ఈడి. పార్టిసిపల్ ప్రిపోజిషన్స్ ఆర్ verbs in disguise. Example, concerning, considering, during, pending, regarding, respecting, touching. ఇవన్నీ కూడా మనకి పార్టిసిపల్ ప్రిపోజిషన్స్కి ఎగ్జాంపుల్స్గా చెప్పుకోవచ్చు. సెంటెన్స్ తీసుకున్నట్లయితే డ్యూరింగ్ ద మీటింగ్ హీ వాజ్ ఎ సైలెంట్. సమావేశ సమయంలో అతను నిశ్శబ్దంగా ఉన్నాడు. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ తీసుకున్నట్లయితే ఫోర్త్ వన్, డబుల్ ప్రిపోజిషన్స్ అనేవి పార్టిసిపల్ ప్రిపోజిషన్స్. ఇవి వర్బ్ క్రియా నుండి ఐఎన్జి రూపంలో ఏర్పడి వాక్యంలో నామవాచకం లేదా సర్వనామాలతో సంబంధం ఏర్పడేటువంటి అవయవాలు. ఇవి సాధారణంగా సమయం, కారణం, సంబంధం లేదా పరిస్థితిని తెలియజేస్తాయి. ఇప్పుడు ఫిఫ్త్ వన్ చూద్దాం, ఫ్రేజ్ ప్రిపోజిషన్స్ తీసుకున్నట్లయితే ఫ్రేజ్ ప్రిపోజిషన్స్ includes a preposition, an object and the objective modifier. ఫ్రేజ్ అవయవాలు ఇవి రెండు లేదా అంతకంటే ఎక్కువ పదాలు కలిపినటువంటి ఏర్పడిన అవయవాలు. కానీ వాక్యంలో ఇవి ఒకే అవయవంగా పనిచేస్తాయి. ఇవి సాధారణంగా కారణం, స్థానం, సమయం లేదా సంబంధాన్ని సూచిస్తాయి. ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే వర్డ్స్ తీసుకున్నట్లయితే మనకి అకార్డింగ్ టు, బికాస్ ఆఫ్, ఇవన్నీ కూడా మనకి ఫ్రేజ్ ప్రిపోజిషన్స్కి ఎగ్జాంపుల్స్. ఫ్రెండ్స్, ఇవి టైప్స్ ఆఫ్ ప్రిపోజిషన్స్. ఇవి ఇంగ్లీష్ గ్రామర్లో చాలా ప్రాముఖ్యమైనటువంటి భాగం. ఈ వీడియో నచ్చితే షేర్ చేయండి, మరియు మరిన్ని టెట్ అండ్ డిఎస్సి ఇంగ్లీష్ గ్రామర్ క్లాసెస్ కోసం షేర్ చేయండి, లైక్ చేయండి. కెరీర్ ఎగ్జామ్ మాస్టర్ క్లాసెస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.